ఈరోజు ఈ వందే మాతరం అనేటువంటి గేయాన్ని రచించి లేదా అందరు కూడా పాడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ పాటను పెట్టినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఇది నా స్వాతంత్రం, ఇది నా దేశం, ఇది నా నేషనల్ సాంగ్ అని ప్రతి ఒక్కరిలో కూడా తెలియనటువంటి భావం ఏర్పడుతుంది. ఇది స్వరాజ్యాన్ని సంపాదించేటప్పుడు ప్రతి బ్రిటిష్ వారి యొక్క హృదయాల్లో తెలియనటువంటి భయాన్ని తగిలించినటువంటి గేయం ఈ యొక్క వందే మాతరం. వందే మాతరం అని అంటే నా యొక్క తెలుగు తల్లికి వందనం అని చెప్తున్నారు. ఈ మాట మాట్లాడినటువంటి ప్రతి ఒక్క భారతీయుడు మాట్లాడిన ప్రతి సందర్భంలో ప్రతి బ్రిటిష్ వారు చాలా భయపడ్డారు. ఈ యొక్క వందే మాతరం అనేటువంటి ఈ యొక్క గేయాన్ని రాసినటువంటి వారు బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఈ ఒక పదాన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పలకలేక బంకిం చంద్ర చటర్జీగా మార్చుకున్నారు. ఇంకా ఆ పదము అలాగే కంటిన్యూ అవుతా వచ్చింది. ఈయన బెంగాలీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన ఒక ప్రముఖ నవలైనటువంటి ఆనంద్ మట్ అనేటువంటి నవల్లో నుంచి ఈ యొక్క దాన్ని తీసుకొని రాయడం జరిగింది. సో ఈ వందే మాతరం అనేటువంటిది కేవలం ఒక చిన్న మాట మాత్రమే, కానీ బ్రిటిష్ వారి యొక్క హృదయాల్లో ఒక భయాన్ని, ఒక వణుకుని పుట్టించినటువంటి గొప్ప గేయం. ఎప్పుడైతే ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వరాజ్యం నా జన్మ హక్కు, ఇది నా భారతదేశం అనే దానికంటే కూడా వందే మాతరం అని అనగానే ప్రతి ఒక్క భారతీయుడు కూడా వందే మాతరం అని తన